మనసులో ఒక డైమెన్షన్ అహంకారం, నీ భౌతిక శరీరంతో ఆ అహంకారం అన్ని పనులు చేస్తుంటుంది. అవి పనులు అంటే కర్మలు అంటాం, లేదా అన్ని ఆలోచనలు చేయిస్తూ ఉంటుంది. ఆలోచన కూడా కర్మ కింద లెక్క. సో ఆలోచనలు, కర్మలు అన్నీ అహంకారం దేహంతో, శరీరంతో చేయిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలకి, ఈ కర్మలకి ఒక ఫలితం వస్తుంది, కానీ దాని సమయం అది తీసుకుంటుంది. అది ఇప్పుడు ఉన్న ఈ శరీరము ఎంతవరకు ఉంటుందో ఈ జన్మ వరకు, లేదా ఈ శరీరం పోయిన తర్వాత వేరొక శరీరాన్ని పొందిన తర్వాత, అట్లాగా అది తీసుకుంటుంది టైము. ఒక కొన్ని వందల సంవత్సరాలు కావచ్చు, వేల సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, లేదా ఇదే శరీరంతో కర్మ చేసింది ఫలితం ఇదే శరీరం ఉన్నంత వరకు ఈ సమయంలోనే కావచ్చు. మొత్తానికి ఇట్లా అది జరుగుతుందన్నమాట. దీనికి అవసరమైనటువంటి శరీరాలు 3 ఉన్నాయి. ఒకటి కారణ శరీరం. ఈ కారణ శరీరంలోనే, ఈ కారణ శరీర శాస్త్రంలోనే నువ్వు వేసిన విత్తు, అంటే నీ ఆలోచన కానీ లేదా నువ్వు చేసిన పని కానీ విత్తు ఆ కారణ శరీర శాస్త్రంలోనే ఉంటుంది. అది సరి అయిన సమయం, అనుకూల పరిస్థితులు, అనుకూల సందర్భాలు అంతా అనుకూలించినప్పుడు అదేమవుతుందంటే చిన్న మొలకొచ్చి మొక్కై పూలు పూస్తుంది, పూలు విరబూస్తుంది. ఆ సమయంలో మొక్కై పూలు విరబూసిన సమయంలో, అంటే అది ఎప్పుడైనా కావచ్చు, అంటే కింద జన్మలో ఉన్నది ఈ జన్మలో కావచ్చు, లేదా 2-3 జన్మల తర్వాత దాని పూలు, సువాసన, పరిమళాలు నీకు దొరకచ్చు, అట్లాగనమాట. సో ఈ రకంగా సూక్ష్మ శరీరం ఒకటి ఉంటుంది కదా చెప్పాను. ఆ సూక్ష్మ శరీరం ఏం చేస్తుందంటే కారణ శరీర శాస్త్రంలో మొలకెత్తి మొక్కయి పూలు విరబోసినటువంటి ఆ మొక్క తాలూకా ఫలితాన్ని, అంటే ఆ పూల వాసన, ఆ పూల అందం, దాని ద్వారా వచ్చే ఆనందం, ఇవన్నీ ఈ సూక్ష్మ శరీరం అనుభవిస్తుంది. సూక్ష్మ శరీరంతో పాటు స్థూల శరీరము లేదా నీ భౌతిక శరీరము ఆ సూక్ష్మ శరీరంతో పాటు ఉంటే అది కూడా అనుభవిస్తుంది. ఎందుకంటే భౌతిక శరీరము, స్థూల శరీరం అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. కానీ వాటి ఈ సూక్ష్మ శరీరంలో వాసనలు ఉంటాయి కదా, వాసనలు, కోరికలు ఉంటాయి కదా, ఇవి ఇంప్రెషన్స్, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి. ఇవి ఈ స్థూల శరీరానికి వస్తాయన్నమాట. ఈ స్థూల శరీరం యొక్క రూపము, నామము మారిపోతూ ఉంటుంది జన్మకి. కానీ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి విషయాలు మాత్రం, ఆ వాసనలు మాత్రం స్థూల శరీరానికే వస్తాయి. ఈ రకంగా నీవు కనిపించేది స్థూల శరీరము, ఇప్పుడు నేను మాట్లాడుతున్నది స్థూల శరీరము, నా పైన ఉన్నది సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరము సాఫ్ట్ కాపీ, స్థూల శరీరము హార్డ్ కాపీ, హార్డ్వేర్. అంతే స్థూల శరీరము ఈ క్షణంలోని గుండాకి మరణించవచ్చు, చనిపోవచ్చు, లేదా 10 సంవత్సరాలు చనిపోవచ్చు, 100 సంవత్సరాలు చనిపోవచ్చు. కానీ సూక్ష్మ శరీరం మాత్రం సాఫ్ట్ కాపీ కాబట్టి, సాఫ్ట్వేర్ కాబట్టి అది అంత త్వరగా చనిపోదు, అది కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది అని చెప్పినంత వరకు. అంతకంటే ఎక్కువగా ఆది నుంచి ఉన్నది కారణ శరీరం. అంటే ఈ భౌతిక శరీరం పైన సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం పైన కారణ శరీరం ఉంటాయి. ఈ శరీరాలు ఉండడానికి కారణము మీకు నేను ఇప్పుడు చెప్పాను అనమాట. ఇవి ఉండడం వల్లే ఏనాటి ఏ జన్మలో చేసిన కర్మ ఫలమో ఈ జన్మలో మీరు అనుభవిస్తూ ఉంటారు కదా. ఆ ఆనందం కానీ దుఃఖం కానీ అది ఎలాగంటే కారణ శరీర క్షేత్రంలో ఆ బీజం పడి ఉంటుంది. అది సూక్ష్మ శరీరము అనుభవిస్తుంది. సూక్ష్మ శరీరము ఉన్నప్పుడు స్థూల శరీరము సూక్ష్మ శరీరంతో పాటు ఉంటే ఆ స్థూల శరీరం అనుభవిస్తుంది. ఇది దీని స్టోరీ. కాబట్టి ఈ 3 శరీరాలు ప్రతి జీవికి ఉంటాయి. అది దోమని, చేమని, ఏనుగవని, మనిషి అవని ప్రతి జీవికి ఉంటాయి. ఇది అందరూ పట్టుకోవాల్సిన విషయము.